సో ఇక్కడ ఈ ఆప్షన్ మీకు ఎనేబుల్ అయిన వెంటనే వ్యూ మార్క్ షీట్ అలొకేషన్ అనేది డిస్ప్లే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు మార్క్ షీట్ అలొకేషన్ అనేది ఇలా డిస్ప్లే ఉంటుంది. మీకు చాయిస్ ఫిల్లింగ్ చేసిన దాంట్లో ఏ నెంబర్ చాయిస్ దగ్గర మీకు సీట్ అలాట్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది మార్క్ షీట్ అలొకేషన్లో మీకు ఏ ఇన్స్టిట్యూషన్ వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అనేది ఇలా డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ బ్రాంచ్ ఓకే, కానీ మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసిన టైంలో చాయిసెస్ నెంబర్స్ ఉంటాయి కదా, ఏ నెంబర్ దగ్గర మీకు సీట్ వచ్చింది, మీకు 4 దగ్గర మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇందులో చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే మార్క్ షీట్ అలొకేషన్ వచ్చిన తర్వాత చాయిసెస్ అనేవి యాడ్ చేయొచ్చా? ఎస్, చేసుకోవచ్చు. మళ్ళీ చాయిసెస్ అనేవి మీరు షఫుల్ చేయొచ్చా, ఆర్డర్ చేంజ్ చేయొచ్చా అంటే ఆర్డర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇచ్చింది ఏమైనా చాయిసెస్ డిలీట్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లోనే మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. అంటే షఫుల్ అంటే మీకు అప్ డౌన్ ఆప్షన్స్ బటన్స్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేస్తుంటే షఫుల్ అవుతాయి. న్యూగా కాలేజ్ ఏమైనా బ్రాంచ్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రీవియస్గా చాయిస్ ఫిల్లింగ్ టైంలో ఎలా అయితే లెఫ్ట్ సైడ్ డిస్ప్లేలో కాలేజెస్ బ్రాంచెస్ ఉన్నాయో వాటిని క్లిక్ చేస్తే యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ అవుతున్నాయో అలా యాడ్ అయిపోతాయి. డిలీట్ అంటే రిమూవ్ బటన్ ఉంది కదా, డిలీట్ కొట్టాలనుకుంటే రిమూవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు రిమూవ్ అయిపోతాయి. సో ఈ డౌట్ అయితే క్లారిఫై అయింది కదా. మీకు మార్క్ షీట్ అలొకేషన్ 1 వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, షఫుల్ కూడా చేయొచ్చు మీరు ఇచ్చిన చాయిస్ ఫిల్లింగ్లో. సో ఇక్కడ బ్యాంకుకి తగ్గట్టుగా ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీకు ఇక్కడ చాయిస్ అనేది నెంబర్ ఏదైతే డిస్ప్లే వచ్చిందో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా చాలా సింపుల్గా మీరు జస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆలోచించుకుంటే సరిపోతుంది. చాయిస్ నెంబర్ ఎంత వచ్చింది? 64 దగ్గర సీట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మార్క్ షీట్ అలొకేషన్ 1 వచ్చింది కాబట్టి సో మీరు ఫిల్ చేసిన చాయిస్ ఫిల్లింగ్లో ఈ స్టూడెంట్కి ఇప్పుడు మీకు మార్క్ షీట్ అలొకేషన్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను. 64 దగ్గర ఆప్షన్లో మార్క్ షీట్ అలొకేషన్ అనే వచ్చింది. రీఅరేంజ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇలా మీకు శాంపుల్గా మీరు ఇచ్చిన ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అయితే ఉంది కదా, సపోజ్ మీకు ఇక్కడ 78 దగ్గర మార్క్ షీట్ అలొకేషన్ 1 ఇలా మీకు చాయిస్ నెంబర్ 78 దగ్గర సీట్ వచ్చింది మార్క్ షీట్ అలొకేషన్లో అనేది డిస్ప్లే చూపించాలనుకుందాం. ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, చాలా సింపుల్. ఇది 78 దగ్గర సీట్ వస్తే ఇప్పుడు 1 to 77 ఏం ఆప్షన్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకే, 1 to 77 వరకు నేను ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి ఆర్డర్లో. 1 to 77లో నాకు కావాల్సిన కాలేజెస్ ఉన్నాయి కాబట్టి సీటు 78 దగ్గర వచ్చిందంటే 1 to 77లో నాకు నెక్స్ట్ రౌండ్లో అలాట్ అయినా నేను వెళ్తాను అనుకుంటాం అనే ఉన్నాయి కాబట్టి ఓకే, ఇంకా మీరు దీన్ని ఏమీ షఫుల్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఏదైనా ఒక కాలేజ్ ఇప్పుడు 78 దగ్గర వచ్చి 1 to 77లో మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజో లేదు బ్రాంచో యాడ్ చేసి ఉంది ఇందులో అంటే కనుక జస్ట్ దాన్ని డౌన్ అయినా చేయొచ్చు, లేదు కంప్లీట్గా రిమూవ్ అయినా చేయొచ్చు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే 78 దగ్గర మీకు అలాట్మెంట్ మార్క్ షీట్లో కనిపించింది అంటే చాయిస్ నెంబరు, ఇంకా నెక్స్ట్ మీరు ఇచ్చిన ఆప్షన్స్ 79 నుంచి ఇంకా మీరు అన్లిమిటెడ్ ఎక్కడి వరకు ఇచ్చారో ఆ నెంబర్. చాలామంది స్టూడెంట్స్ 500 వరకు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. 79 నుంచి 500 వరకు, లేదు మీరు ఇచ్చినవి 200 అయితే 200 వరకు, ఇందులో ఏదైనా సీటు మీకు కావాల్సింది మిస్ అవుతుందా చూసుకోవాలి. 79 నుంచి ఇంకా 200 వరకు మీకు కావాల్సిన సీట్ ఏదైనా మిస్ అవుతుందా? మిస్ అవుతుంది అనుకుంటే కనుక జస్ట్ ఇక్కడ నాకు సపోజ్ ఇక్కడ 83 ఆప్షన్ దగ్గర నాకు సీటు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను ఆప్షన్స్ ఇచ్చిన టైంలో దీన్ని 78 తర్వాత 83 ఇచ్చాను. ఇప్పుడు 78లోనే నాకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది నేను మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏం చేయాలి? అప్ అని క్లిక్ చేస్తూ దీన్ని ఎక్కడ అరేంజ్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోండి సింపుల్గా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆ ఆప్షన్ అనేది నాకు ఈ 75 తర్వాత రావాలి, 76 ప్లేస్లో అనుకున్నాను. ఇది మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ ఆప్షన్ ఎక్కడి వరకు నేను అప్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి? 83 ఆప్షన్ ఇలా ఇక్కడ అప్ అని క్లిక్ చేస్తే మళ్ళీ పైకి వస్తుంది, ఒక నెంబర్ లెస్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ అప్ అని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఈ నెంబర్ వరకు వచ్చేదాకా ఆప్షన్ని అప్ అని క్లిక్ చేస్తే
మీకు 75 తర్వాత 76లో ఆ ఆప్షన్ వచ్చి మీకు యాడ్ అవుతుంది షఫుల్ చేసిన తర్వాత. సో అప్పుడు ఏమవుతుంది, అలా మీకు ఆ కాలేజ్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇలానే మీరు ప్రతి ఒక్కటి జస్ట్ ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ముందున్న ఆప్షన్స్లో వద్దు అనుకునేవి ఏమైనా ఉన్నాయా, 1 to 77లో 79 నుంచి కావాల్సినవి ఏమైనా మిస్ అవుతున్నాయా, ఈ 2 పాయింట్స్ మీరు ఆలోచించుకుంటే మీ ఆర్డర్ దాన్ని బేస్ చేసుకుని షఫుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఎవరైనా స్టూడెంట్స్కి మీరు ఇచ్చిన ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి, ఇంకా నేను తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే కనుక మీరు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోండి. సెంటర్లో మిడిల్ ఆఫ్ ద ఆప్షన్స్లో కూడా మీరు ఇలా అప్ బటన్ యూజ్ చేసుకొని యాడ్ చేసుకున్నా సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు.